Dear students and parents, welcome to Dr. TCS Career. Students and parents, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత ఏ బ్రాంచ్ స్టూడెంట్స్ ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలనే సిరీస్లో భాగంగా ఇప్పటివరకు ఒక 2 వీడియోస్ చేశాను. ఒకటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గురించి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అనమాట. అదేవిధంగా నా పర్సనల్ బ్రాంచ్ అయినటువంటి ట్రిపుల్ అనమాట, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ గురించి కూడా అడిగారు. కాబట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, సో మీకు ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, గేట్ ఎగ్జామ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఎవరైతే ఈ ఛానల్ని కానీ ఈ వీడియోస్ని కానీ చూస్తున్నారో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఛానల్స్ కాబట్టి వీటికి వ్యూస్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఇవి నలుగురు ఉపయోగపడేటువంటి వీడియోస్ కాబట్టి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసినట్లయితే కొంతమంది స్టూడెంట్స్కి, అదేవిధంగా కొంతమంది పేరెంట్స్కి ఎవరైతే ఇంజనీరింగ్లో జాయిన్ చేయబోతున్నారో వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వీడియోని లైక్ చేసి మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను అనమాట. ఇక మన వీడియోకి వెళ్ళినట్లయితే, సో ఇంజనీరింగ్ అనేది నార్మల్గా మనకి 2 భాగాలుగా మనం చెప్పొచ్చు. ఒకటి సర్క్యూట్ బ్రాంచ్, ఇంకోటి నాన్ సర్క్యూట్ బ్రాంచ్ అనమాట. ఈ సర్క్యూట్ బ్రాంచ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ సర్క్యూట్ బ్రాంచ్లో ది ఫస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఓల్డ్ బ్రాంచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట. ఆ ఎలక్ట్రికల్ నుంచే ఎలక్ట్రానిక్స్ వచ్చింది. ఆ ఎలక్ట్రానిక్స్ నుంచే మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. కాబట్టి ఈ బ్రాంచ్ అనేది కూడా ది ఫస్ట్ స్టార్టింగ్ బ్రాంచ్ ఆఫ్ సర్క్యూట్ బ్రాంచ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ బ్రాంచ్ స్టూడెంట్స్ ఎటువంటి సబ్జెక్ట్స్ అవుతారు, వాటిల్లో స్కిల్స్ ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి అనేది కూడా నేను చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మీ అందరికీ తెలిసి సర్క్యూట్ బ్రాంచ్ కాబట్టి, సో ఇక్కడ మీరు వీరికంటూ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో మ్యాట్లాబ్ అండ్ సిమ్యులింక్ అనేటువంటి సాఫ్ట్వేర్, అంటే సర్క్యూట్స్ని ఎలా డిజైన్ చేయాలి ఏందని చెప్పేసి. సో దాంతోపాటు మీరు ఫస్ట్ ఇయర్లో కూడా సి లాంగ్వేజ్ చదువుతారు అనమాట. సో కాబట్టి C++, పైథాన్, అదేవిధంగా మ్యాట్లాబ్, సిమ్యులింక్ నేర్చుకున్నట్లయితే 2 వైపులా వీరు వెళ్ళేటువంటి ఛాన్స్ అనమాట. అటు సాఫ్ట్వేర్ సైడ్ కావచ్చు, లేదంటే వీరికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ కూడా వీరు చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్, అదేవిధంగా మ్యాట్లాబ్ అండ్ సిమ్యులింక్ సాఫ్ట్వేర్ మీద వీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా రెండోది వచ్చేసి మనకి ఎవరైతే స్టూడెంట్స్ సర్క్యూట్ డిజైన్ వైపు అనమాట, అంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ డిజైన్ ఉంటుంది కదా, అటువైపు వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ బేసిక్ సబ్జెక్ట్ అనమాట ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనాలిసిస్ అండ్ డిజైన్ అనమాట. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ కూడా ఉంటుంది. సో రెండిట్లో ఎటువైపు అయినా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే అసలు సర్క్యూట్ థియరీ అంటే ఏంటి, అసలు ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఏంటి, అండ్ మైక్రో కంట్రోల్స్ యొక్క అప్లికేషన్ ఏంటి అనేది మొత్తం తెలుసుకోవాల్సి ఉంటుంది. చిప్ డిజైనింగ్ అనేది రాబోతుంది కాబట్టి ఫస్ట్ ఆ చిప్ డిజైనింగ్ అనేది అర్థం కావాలనుకుంటే బేసిక్గా వాట్ ఈస్ సర్క్యూట్ అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం అంతేనా ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా ఈ 2 సబ్జెక్టులు చదువుతారు అనమాట. కాబట్టి ఈ సర్క్యూట్ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మీకు గేట్ ఎగ్జామ్లో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. ఇది రెండోది. మూడోది వచ్చేసి మనకి కంట్రోల్ సిస్టమ్ అనమాట. అంటే మనం డివైస్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనకి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ మొత్తం అవుతుంది కాబట్టి ఈ కంట్రోల్ సిస్టమ్ యొక్క సబ్జెక్ట్ వాల్యూ అనేది చాలా ఉందన్నమాట. సో ఎవరైతే రేపు ఏఐ వైపు వెళ్దాం అనుకున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్దాం అనుకున్నా కానీ, అంటే రోబోటిక్స్ వైపు కూడా వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ కూడా ఈ కంట్రోల్ సిస్టమ్ యొక్క బేసిక్స్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో వీటిలో కూడా మీరు గ్రిప్ తీసుకున్నట్లయితే ఈ 2 ఏరియాలో కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. సో కంట్రోల్ సిస్టమ్ తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి పవర్ సిస్టమ్ అనమాట. అంటే మెజారిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ చదివేది వీళ్ళు ఇదే సబ్జెక్టు. సో ఎలక్ట్రికల్ అంటేనే పవర్ సిస్టమ్ అనమాట. అంటే ఇక్కడ ఎలా పవర్ తయారవుతుంది, ఎలా పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది, ఎలా పవర్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, ఎస్పెషల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా అయితే పవర్ సిస్టమ్ అనమాట. అంటే రేపు జాబ్ చేసేటప్పుడు మాత్రం ఈ పవర్ సిస్టమ్ సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ ఉండాలి. బట్ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ జాబ్ రావాలంటే అన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి. ఇది పవర్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి అంటే మనకు ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ అనేది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇది చాలామంది అటువైపు గవర్నమెంట్ జాబ్స్ లేవు కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అంటే ఎస్పెషల్గా కమ్యూనికేషన్ సైడ్ వెళ్దాం అనుకున్నప్పుడు మాత్రం ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా అవసరము. సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్ సబ్జెక్ట్స్ ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా చదువుతారనమాట ఎలక్టివ్స్ రూపంలో. కాబట్టి అటువైపు వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్కి కూడా ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా ఇప్పుడు మనకి మైక్రో కంట్రోల్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ అనమాట. అంటే మనకి ఒక ఎలక్ట్రానిక్ సైడ్ స్టూడెంట్స్కి ఎంబెడెడ్ సిస్టమ్ అనేది స్పెషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ మధ్య మీకు ఐఓటీ కూడా వస్తుంది అనమాట. ఈ ఐఓటీ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ వైపు కూడా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. వీళ్ళు ఖచ్చితంగా మైక్రో కంట్రోలర్ అండ్ మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్ చదువుతారు కాబట్టి ఆ ఏరియా వైపు వెళ్దాం అనుకునే స్టూడెంట్స్ సో ఈ సబ్జెక్ట్లో స్కిల్స్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ మిషన్స్ అండ్ డ్రైవ్స్. ఎలా అయితే మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, పవర్ సిస్టము, దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ మిషన్స్ అండ్ డ్రైవ్స్ అనమాట. అంటే మోటార్స్ ఏంటి, ట్రాన్స్ఫార్మర్సు, డీసీ జనరేటర్సు, వీటి గురించి మనం చదువుతాం అనమాట. ప్రైవేట్ సెక్టార్లో వీటికి మనకి మోటార్ ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లలో కూడా మనకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మొత్తం కూడా స్మార్ట్ మోటార్స్ వస్తున్నాయి కాబట్టి సో ఈ అటువైపు వెళ్దామనుకున్న స్టూడెంట్స్కి ఎలక్ట్రికల్ మిషన్స్ అండ్ డ్రైవ్స్ మీద ఖచ్చితంగా పట్టు ఉండాలన్నమాట. డ్రైవ్స్ అంటే పవర్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్డ్ మిషన్స్ అనమాట. సో కాబట్టి ఎవరైతే జెన్కోలో జాబ్ వచ్చినా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, జనరేటర్, ట్రాన్స్ఫార్మర్, మోటార్స్లో పనిచేద్దాం అనుకున్న స్టూడెంట్స్ కూడా ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ తీసుకున్నట్లయితే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఏరియా వచ్చేసి మనకి మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తుంది కాబట్టి ఈ సోలార్ అండ్ జియోథర్మల్, విండ్ ఎనర్జీ ఇటువంటి ఏరియాస్లో మీకు నాలెడ్జ్ అనేది పెంచుకున్నట్లయితే, స్పెషల్గా అయితే సోలార్ అనేది చాలా మంచి ఫ్యూచర్ జాబ్స్కి క్రియేట్ చేయబోతున్నటువంటి ఏరియా అనమాట. సో మీరు నెట్లో కూడా సెర్చ్ చేసినట్లయితే తెలిసిపోతుంది. కాబట్టి ఈ జనరేషన్లో సోలార్ వైపు వెళ్దాం అనుకుంటే స్టూడెంట్స్ ఈ రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్ మీద గ్రిప్ తీసుకున్నట్లయితే ఇటువైపు కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ప్రైవేట్ సెక్టార్లో కొంచెం ఎక్కువ జాబ్స్ ఉన్నటువంటి ఏరియా సోలార్. అదేవిధంగా మీకు ఎన్ని డెవలప్ అయినప్పటికీ కూడా మనకి ఇంకా డెవలప్ కానిది ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనమాట. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ కేబుల్స్ కానీ వైర్స్ కానీ చూడొచ్చు. అంటే ఎక్కడ కూడా స్మార్ట్ కాలేదు, అన్ని సిస్టమ్స్ స్మార్ట్ అవుతున్నాయి కానీ ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ మాత్రం ఇంకా ఓల్డ్ సిస్టమ్లానే ఉంది. కాబట్టి స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ అనేది కూడా సో ఇది ఒక రీసెర్చ్ ఏరియా, చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్గా అవుతున్నటువంటి ఏరియా అనమాట. స్టూడెంట్స్ రేపు ఇటువైపు రీసెర్చ్ చేద్దాం అనుకున్నప్పుడు సో ఈ స్మార్ట్ గ్రిడ్ అండ్ టెక్నాలజీ అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. అంటే స్మార్ట్ అంటే ఏమిటి, అంటే స్మార్ట్ గ్రిడ్ అంటే ఏంటి, దాని కాన్సెప్ట్, అదేవిధంగా ఎనర్జీ మేనేజ్మెంట్ని కానీ గ్రిడ్ ఆటోమేషన్ కానీ ఎలా చేయాలి ఏందనేది కూడా వీటిలో వివరిస్తారనమాట. కాబట్టి ఇది వచ్చేసి మనకి పిహెచ్డీ చేద్దాం అనుకున్న స్టూడెంట్కి ఉపయోగపడుతూ ఉంది స్మార్ట్ గ్రిడ్ ఆటోమేషన్. సో దీంట్లో కూడా మనకి గ్రిప్ ఉన్నట్లయితే ఈ ఏరియాలో కూడా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ అనమాట. ఇది ఒక మంచి రీసెర్చ్ ఏరియా గత కొన్ని సంవత్సరాలుగా. నెక్స్ట్ వచ్చేసి డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్ అనమాట. అంటే మనకి నార్మల్గా సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనకి ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా కానీ మీరు తెలుసుకోవచ్చు ఎలక్ట్రికల్ యొక్క డిమాండ్ అనేది డే బై డే చాలా పెరుగుతూ ఉంది. కాబట్టి లోడ్ ఫోర్కాస్టింగ్ అంటారనమాట. అంటే ఎంత పవర్ జనరేట్ చేయాలి, రేపు ఎంత మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు మనకి లోడ్ ఫోర్కాస్టింగ్ లేకపోతే ఎనర్జీ ఫోర్కాస్టింగ్ అని చాలా అవసరం అనమాట. కాబట్టి ఈ డేటా సైన్స్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే డేటా సైన్స్ వైపు వెళ్దాం అనుకున్నటువంటి స్టూడెంట్స్ కానీ లేకపోతే డేటా సైన్స్ యొక్క కాన్సెప్ట్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే సో ఈ ఏరియాలో కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్ అనేటువంటి సబ్జెక్టు, ఆ స్కిల్ అనేది కూడా చాలా అవసరము. ఎవరైతే ఎనర్జీ సెక్టర్లో లోడ్ ఫోర్కాస్టింగ్, ఎనర్జీ ఆడిటింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్ అటువైపు వెళ్దాం అనుకునే స్టూడెంట్స్కి చాలా చక్కగా ఉపయోగపడే ఏరియా. అదే కాకుండా నార్మల్గా సాఫ్ట్వేర్ సైడ్ డేటా అనాలిసిస్ అటువైపు కూడా వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కామన్గా మీరు ఎటువంటి జాబ్ చేసినా కానీ, రేపు సాఫ్ట్వేర్ సైడ్ పోదాం అనుకున్నా లేకపోతే హార్డ్వేర్ సైడ్ వెళ్దాం అనుకున్నా కానీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టీం వర్క్ అనేది కామన్గా మీకు అవసరం ఉంటుంది. సో ఇది సాఫ్ట్ స్కిల్స్ కిందకి వస్తుంది. సో దాంతోపాటు సో ఎలక్ట్రికల్లో కావచ్చు, ఎలక్ట్రానిక్స్లో కావచ్చు, కంప్యూటర్ సైన్స్లో కావచ్చు, ఎటువైపు మీరు వెళ్దాం అనుకున్నా కానీ ఈ కామన్గా మీరు యాజ్ ఎ స్టూడెంట్గా కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. మీ స్కిల్స్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఏరియాలో వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ని కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అడాప్టబిలిటీ అంటే కంటిన్యూస్ లెర్నింగ్ అనేటువంటి స్కిల్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలన్నమాట. దీంతోపాటు ఎటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయినా కానీ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి స్కిల్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ థింకింగ్ అనమాట. ఇది ఏంటనేది కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మా యొక్క స్కిల్ టెస్ట్ రాసినా కానీ మీకు చెప్పగలుగుతాను నేను. ఇది ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రము ఖచ్చితంగా మంచి ప్యాకేజీ, లైఫ్లో త్వరగా సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి స్కిల్ అనమాట. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ థింకింగ్ అనమాట. సో ఇది ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి చాలా అవసరమైనటువంటి స్కిల్ ఇది. ఇది ఒక రోజులో రాదు, ఇది చిన్నప్పటి నుంచి మనం చేసినటువంటి ప్రాక్టీస్ని బట్టి ఉంటుందన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఆటో క్యాడ్, ఎలక్ట్రికల్ క్యాడ్, సిమ్యులేషన్ టూల్స్ అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో మీకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళటం ఇష్టం లేనప్పుడు, ప్యూర్ కోర్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకున్నప్పుడు ఇటువంటి కోర్సెస్ని కూడా మీరు నేర్చుకున్నా కానీ మీకు మంచి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇంకా చాలామందికి అపోహ ఏంటంటే ఈసీ తీసుకోవడానికి, అంటే కంప్యూటర్ సైన్స్ తర్వాత ఈసీ తీసుకోవడానికి కొంతమంది ముందుకు వస్తారు కానీ ట్రిపుల్ అంటే అదేదో కొంచెం భయపడుతూ ఉంటారు అనమాట, హార్డ్ అని చెప్పేసి. ఈసీ ఎంత హార్డ్ ఉంటుందో ట్రిపుల్ కూడా అంతే హార్డ్ ఉంటుంది తప్ప ఇందులో ఏది ఈజీ కాదు. అసలు ఇంజనీరింగ్ అంటేనే ఈజీ అనేది కాదు, కొద్ది గొప్ప కొన్ని సబ్జెక్ట్స్ అనేవి టఫ్లో ఉంటాయి. కోర్ సబ్జెక్ట్స్ కాబట్టి మీకు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అనేది గట్టిగా ఉన్నట్లయితే మీరు భయపడాల్సిన పని లేదన్నమాట. ఈసీ స్టూడెంట్స్కి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయో
ట్రిపుల్ స్టూడెంట్స్ కూడా సేమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంకా ట్రిపుల్ వాళ్ళు ఈసీ ఏరియాలోకి వెళ్ళొచ్చు, కానీ ఇంకా ఈసీ వాళ్ళకి ట్రిపుల్ ఏరియాలోకి వచ్చే అవకాశం లేదనమాట. అండ్ ట్రిపుల్ వాళ్ళు ఇంకా మీకు సాఫ్ట్వేర్ సైడ్ పోవచ్చు. అంటే మీకు ఈసీ చదివితే ఎట్లయితే రెండు వైపులు వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటారు, ఇది మూడు వైపులు అనమాట, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. బట్ అదంత ఈజీ కాదు, చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి అది సాధ్యమైంది అనమాట. ఇవే కాకుండా అంటే పవర్ సిస్టమ్, కంట్రోల్ సిస్టమ్, ఆర్ఈఎస్ ఇవనేది ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్, మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్. ఇవే కాకుండా కొంచెం ఎడిషనల్గా మీరు ఐఓటీ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ, ఇంకొచ్చేసి చాలా మనకి ఇప్పుడు ఫ్యూచర్లో మొత్తం కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనమాట, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, స్మార్ట్ బిల్డింగ్ అండ్ ఆటోమేషన్, ఈ ఏరియాస్ కూడా డెవలప్మెంట్ కాబోతున్నాయి. కాబట్టి ఇటువంటి ఏరియాస్లో కూడా మన స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మీకు మంచి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. కాబట్టి వీటన్నిటిని మీరు నేర్చుకుంటారని చెప్పేసి, అదేవిధంగా స్కిల్స్ అనేది నిరంతర ప్రక్రియ అనమాట. అంటే ఏదో ఈరోజు మనం కొంచెం నేర్చుకున్నామో అయిపోయింది అనుకునేట్టు కాకుండా వస్తున్న డెవలప్మెంట్స్ ఆధారంగా మీరు నేర్చుకున్నట్లయితే, అదేవిధంగా మీకు ఎక్కువ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి బ్రాంచ్, కోర్ బ్రాంచెస్లో ఒకటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట. ఎవ్రీ ఇయర్ మీకు గేట్ ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ ఉంటుంది. సో దానికి కూడా మీరు ప్రిపేర్ కావచ్చు. కాకపోతే కొంచెం కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది. సబ్జెక్ట్ పట్ల మీకు మంచి గ్రిప్ ఉన్నట్లయితే మంచి గవర్నమెంట్ జాబ్, మంచి ప్యాకేజ్తో మీకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఇంకా కొన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో మంచి గేట్ కోచింగ్ తీసుకొని మీరు వెళ్ళినట్లయితే మంచి గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ బ్రాంచ్ని కొన్ని సంవత్సరాలుగా చాలా తక్కువ మంది చదువుతున్నారు కాబట్టి మంచిగా చదివే పిల్లలు కనుక ఈ బ్రాంచ్ చదివినట్లయితే సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ. బట్ మ్యాక్సిమం కూడా కంప్యూటర్ సైన్స్ లేకపోతే సిఎస్సి స్పెషలైజేషన్స్లో మంచి బ్రాంచ్ రానటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే కొంచెం లో ర్యాంకర్స్, కొంచెం లో స్కిల్ ఉన్నటువంటి స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్లో గ్రిప్ అయినటువంటి స్టూడెంట్స్ చదివినట్లయితే సో కొంచెం ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట, వారు కొంచెం ఆ స్కిల్స్ నేర్చుకోకున్నట్లయితే. ఇది ఎలక్ట్రికల్ బ్రాంచ్. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో అడగండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాం. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.